అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు అయ్యిందనమాట నాకు టైము. వరలక్ష్మి వ్రతం వీడియో ఇప్పటికైతే కుదిరిందనమాట పెట్టడానికి. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇది 4th ఇయర్ అనమాట నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడము. ఎర్లీ మార్నింగ్ 2కి వెళ్ళొచ్చాను. కాకపోతే క్లీనింగ్స్ దగ్గరనే 3 గంటలు పట్టుకున్నది. ఇంకా తెల్లగా అయ్యింది. ఇంకా పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా అన్నట్టు కొంచెం నిదానంగానే వేసుకుంటున్నా. చాలా మెమరీస్ అన్నీ యాడ్ చేసుకోవాలని ఉంటుంది కానీ ఇంకా ఏమో టైము చెప్పలేము కదా. ఇంకా నేను అందుకనే ఇంకా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూనే చేసేదాన్ని. కానీ ఈరోజే ఇంకా నాకు ఇంకా అంత టైంకి ఇలాంటివన్నీ ఉండవు కదా. ఇంకా నార్మల్గా వీడియోస్ తీసుకుంటూ మాట్లాడితే ఇలాంటివి ఇంకా చేయడానికి రాదన్నట్టు ఇంకా అందుకనే ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంకా తర్వాతకి ఇచ్చుకుందాంలే అని వీడియో ఒక్కటి షూట్ చేసుకుంటున్నా. అందుకే ఆల్మోస్ట్ అందరూ యూట్యూబ్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేసేసి ఉంటారు. ఆల్మోస్ట్ అయిపోయింటాయి కూడా. నేను ఇది 3వ రోజు అనమాట. అంటే ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం సోమవారం రోజు, అంటే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయిపోయింది. 4 రోజులు పట్టింది చూడండి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఎందుకో నాకు వాయిస్ ఓవర్ డైరెక్ట్ ఇస్తేనే మీతోనే ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇంకా ఇలాంటి పనులన్నీ చూపించుకుంటూ చేయాలి అంటే ఇంకా అస్సలు సాధ్యం కాదనమాట. చాలా కష్టం అవుతుంది. అందులోనే ఇంకా ఎర్లీ మార్నింగే మా ఊర్లో అయితే బాగా సాంగ్స్ పెడతారనమాట. పక్కనే గుడ్లు ఉండడం వల్ల ఇంకా నాకైతే పాటలు బాగా సౌండ్స్ వస్తాయి. ఇంకా పాటలు కాపీ రైట్స్ అవి ఇవి అని పెద్ద నెత్తిన ఇంకా రెండింటికి వచ్చి మొత్తం ఇంకా దేవుని సాంగ్స్ పెట్టుకొని మంచిగా వినుకుంటూ ఇంకా నిదానంగానే వేసుకుంటున్నా. హడావిడి లేనట్ట. నాది 4th ఇయర్ అనమాట. నేను అబ్జర్వ్ చేసిన దానికి ఒక్క ఇయర్కి చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పొద్దున్నే లేచి మొత్తం బయట ఇంట్లో మొత్తం కడుక్కున్నాను. నేను నార్మల్గా ఫ్రైడే రోజు చెయ్యను క్లీనింగ్స్, కానీ ఇంకా వరలక్ష్మి వ్రతం కదా అందుకని అయితే ఇంకా క్లీనింగ్స్ చేయడానికే చాలా టైం పట్టుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ముగ్గులు, కడపలకి ముగ్గులు అన్నీ పెట్టేసుకొని లోపలికి వచ్చి ఫస్ట్ స్టవ్ని అయితే పూజించుకొని తర్వాత ఇంకా పసుపుతోన స్వస్తికి అయితే రాసుకుంటున్నా. ఇంకా నేనైతే 9 రకాల నైవేద్యాలు చేద్దాం అన్నట్టు 9 రకాలు అయితే చేస్తున్నా అనమాట. ఇంకా నైవేద్యాలు వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా పాలను అయితే పొంగించుకుంటున్నా. పాలు పొంగించడంలోనూ కొన్ని మిరాకిల్స్ ఉన్నాయంట. ఒక్కొక్క సైడ్ పొంగితే ఒక్కొక్కటి అంట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరికి తెలియకుంటే కామెంట్ అది కూడా చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అట్లా చెప్తా. ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఏ టైం అయినా సరే నైట్ టైము పనులు చేసుకొని ఎర్లీ మార్నింగ్ అంటే పిల్లలు లేచేలోపు మ్యాక్సిమం పనులన్నీ చేసుకోవాలనుకుంటా. లేదనుకోండి వాళ్ళు లేచిండ్రు అనుకోండి ఒక్కొక్కటి అడగరు అనమాట. పాలు పొంగించగానే ఫస్ట్ మా పిల్లలకైతే మ్యాగీ చేసి ఫస్ట్ పెట్టిన అనమాట. వాళ్ళు కడుపు నిండా తిని ప్రశాంతంగా ఆడుకుంటే నా పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఇక్కడ చూడండి ప్రసాదాలు చేస్తుంటే హోంవర్క్లు అంట. ఆ చిన్నోనికి అయితే ఈ మధ్య అయితే చాలా చాలా పిచ్చి పట్టిందనమాట. ఒకటే ఇంకా స్లేట్ తీసుకుంటాడు, పెన్సిల్ తీసుకుంటాడు, బుక్ తీసుకుంటాడు. ఇంకా ఏ టైం అని చూడాడు అనమాట. వాడికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు మమ్మీ రాపిద్దురా. ఇంకా నేను చెప్పి వచ్చి అట్లా లేదులే నాన్న నువ్వు రాసుకో నేను వస్తా కానీ అట్లా ఇట్లా అన్నాం అనుకోండి ఇంకా ఏడిపే ఉండాలిలేండి. చదువు మీద జ్ఞాన సరస్వతి దేవి ఆజ్ఞ ఉందనుకోండి ఏదైనా సాధించగలం కదా. ఇంకా అన్ని ప్రసాదాలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే పీఠం అయితే రెడీ చేసుకుంటున్నా. పూజకు కావాల్సిన సామాన్ అన్ని ముందు రోజే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పీఠను నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత పసుపు రాసుకోవాలన్నమాట. దాని మీద అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాక దాని మీద కొంచెం కుంకుమ, పసుపు, అక్షంతలు వేసేసుకొని ఇంకా పీఠానికి నేనైతే ఎల్లో కలర్ అయితే క్లాత్ తెచ్చుకున్నాను అనమాట. అదే అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ లక్ష్మీదేవి అమ్మవారిది అయితే మా ఆయన తిరుపతి నుంచి 2వ వారం అయితే తీసుకొని వచ్చినాడు అనమాట. ఇంకా అమ్మ అయితే ఎంత నిండుగా ఎంత కలకలలాడుతుందో కదా. నార్మల్గా ఇంట్లో అంటే సాంగ్స్ పెట్టుకొని ఉంటాయి కదా, వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్స్ అంటారో మరి ఏమంటారో. ఇంకా అది కానీ పెట్టినామనుకోండి లైటింగ్ ఎట్లా వస్తే అమ్మవారు కూడా అట్లా లైటింగ్ అవుతుంటుంది అనమాట. నాకైతే అలా చూస్తున్నప్పుడు అమ్మవారు ఎంత మంచిగా అనిపిస్తారో. ఇంకా అక్కడ అంతా రెడీ చేసుకున్నాక నాకు ఒక్కసారి ఇంకా పూజ రూమ్లోకి వెళ్ళినాను అనుకోండి మళ్ళీ లేవడం కూర్చోవడం అంటే అస్సలు నచ్చదు. కాకపోతే ఈరోజు నేను ఇంకా అంటే కూర్చోలేదనమాట. అన్నీ సిద్ధం చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతనే కూర్చొని ఇంకా అన్ని పనులు చేసుకోవాలనుకున్నాను. అందుకే ఒకటొక్కటి గుర్తొచ్చినట్టు
వచ్చినట్టల్లా గుర్తొచ్చినట్టల్లా వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే 108తో శనగల మాల అయితే తయారు చేసినాను. అమ్మవారికి శనగల మాల అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి అందుకని శనగల మాల చేసిన. ఇంకా వరలక్ష్మి వ్రతం చేస్తే మెయిన్గా కంకణం కదా, కంకణం ఫస్ట్ అయితే ఒక 3 అయితే వేసుకున్నాను. ఇలా 9 ముళ్ళు 9 సార్లు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మళ్ళీ కుంకుమ అంటించుకొని ఇంకా ముడికి అమ్మవారిని పలుకుంటూ ఇంకా మనం అయితే కట్టుకోవాలి. ఇంకా ఇలా అన్ని సిద్ధం చేసుకొని కాళ్ళకైతే పసుపు రాసుకొని ఇంకా పూజ రూమ్లోకి అయితే వచ్చి కూర్చున్నా అనమాట. ఇంకా పూజ రూమ్లోకి వచ్చినాక ఇంకా మళ్ళీ బయటకు పోవాలనిపించలేదు. ఇంకా ఇవి నేను చేసిన నైవేద్యం. అమ్మవారు ఉన్నారనుకోండి, అయ్యవారు కూడా ఫస్ట్ అయితే ఉండాలి కదా. ఫస్ట్ అయితే నేను పానకం వడపప్పు పెట్టుకున్నా, తర్వాతనే మిగతావన్నీ చేసుకున్నాను అనమాట. మనం ఏదైనా సరే పూజ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ అంటే అయ్యవారిని పెట్టుకున్న తర్వాతనే అమ్మగారికి పూజ చేసుకోవాలి. ఇది ఒక్కటి ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. రోజు అస్సలు మా పిల్లలు ఇంటికాడ ఉన్నందుకు ఓం అసలు స్వాతి శాంతి అన్నట్టు అయిపోయింది తెలుసా. అసలు ఏది వదలలేదనమాట. అంత ఘోరంగా ఎప్పుక తిన్నారు. కాకపోతే ఎంత ప్రశాంతంగా ఉందామని చూసినా మా పిల్లలు మాత్రం ఒక రేంజ్లో ఆట ఆడేసుకున్నారు నన్ను. నేనైతే అమ్మవారికి ఈసారి అయితే ఒక మాట అయితే ఇచ్చినాను అనమాట. ఎలాంటి ప్లాస్టిక్ పువ్వులు కానీ లేదనుకోండి, ఇంకా నార్మల్గా మనము తెలియక కొన్ని తప్పులు చేస్తామన్నమాట. అస్సలు పూజ విషయంలో మాత్రం తెలియక ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. నాకు ఇయర్కి చాలా చేంజెస్ అయితే తెలుస్తున్నాయి. అందుకనే అమ్మవారికి మాట ఇచ్చిన, నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా లేదనుకో ముందు తర్వాత ఇంకా మంచిగా అయినా సరే నిన్ను మాత్రం ఇట్లనే పూజించుకునాలి అమ్మా అని అయితే కోరుకున్నాను అనమాట. ఎంత గొప్ప స్థాయికి పోయినా నేను మాత్రం ఇలా సింపుల్గానే, నాకు ఎంత ఆడంబరాలు ఉన్నా నేను పూజకు ఖర్చు చేసేదంతా అదే పైసలు ఇంకా అంటే నా స్తోమతకు తగ్గట్టు చీరలు ఇవ్వడం లేదనుకోండి, ముత్తైదువులకు చీరలో లేదనుకోండి, అంతకు మించి అట్లా ఇవ్వాలని అనుకుంటా. కానీ ఆడంబరంగా చేస్తేనే పూజ అన్నట్టు అయితే నాకు అయితే అస్సలు లేదనమాట. నేను ఎప్పుడైనా సరే అమ్మవారిని ఎన్ని ఏండ్లు చేసుకున్నా నేను ఇలానే సింపుల్గానే చేసుకోవాలి. ఆడంబరాలకు పోయి అంటే ఇప్పుడు మనం ప్రాణప్రతిష్ఠ చేసినామనుకోండి, మళ్ళీ ఒక శ్లోకం ఉంటుందంట. ఆ శ్లోకంని చదువుకున్న తర్వాతనే వారిని విడదీయాలి. మనం తెలియక ఇప్పుడు నార్మల్గా అంటే యూట్యూబ్ బాగా ఎక్కువైపోయిందనమాట. పెద్ద ఆడంబరాలకు పోవాలి, ఇంకా వాళ్ళు అట్లా వేసుకున్నారు మనం వాళ్ళకన్నా గ్రాండ్గా చేసుకోవాలి అనేదే ఎక్కువైపోయింది ఈ మధ్య. నాకైతే అదే ఫీలింగే కొడుతుంది. కానీ నేను మాత్రం అలా ఎప్పుడు గొప్పలకి మాత్రం అస్సలు పోకూడదు. అంటే అమ్మవారికి చేతులు కాళ్ళు పెట్టిన తర్వాత అవి తెలియక మనం తీసి పడేస్తాం కదా, అట్లా అస్సలు చేయకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో నేను ఇదే అయితే అమ్మవారికి మాట ఇచ్చిన అనమాట. నేను ఎంత గొప్ప స్థాయికి పోయినా, ఇట్లా ఉన్నా లేదనుకోండి, ఎంతో గొప్ప స్థాయికి పోయినా నేను మాత్రము అమ్మవారి రూపు నిండుగా పెట్టుకుంటా. కానీ ఇంకా అంతకు మించి పెద్ద గొప్పలకైతే అస్సలు పోనమ్మ, ఇట్లనే వేసుకుంటా నేను ఉన్నంత వరకు అని అయితే అమ్మవారికి అయితే మాట ఇచ్చిన. ఇంకా 9 మందికి అయితే ముత్తైదువులకైతే వాయినాలు కూడా రెడీ చేసుకున్నా. నేనైతే ఒకటి జాకెట్ బట్ట, ఇంకొకటి కర్చీపు, ఇంకా పండ్లు, పూలు, ఆకు, ఒక్క, తర్వాత గాజులు కూడా పెట్టినాను. ఇంకా పచ్చి శనగలు ఇవ్వాలంట, చాలా మంచిదంట. అది శ్రావణ మాసం కదా, ఇంకా గాజులు కూడా ఇద్దామన్నట్టు గాజులు కూడా ఇంకా 9 డజన్లు అయితే తీసుకొచ్చి ఇంకా అందరికైతే ఇచ్చినాను అనమాట. ఈడైతే మా లడ్డుగాడు, మమ్మీ ఎందుకు పెట్టినావు, మమ్మీ ఈ శనగలు ఎందుకు పెడుతున్నావు, అది ఇది అని ఇంకా అన్నీ అంటున్నారు. ఇంకా అస్సలు నేనైతే నిజంగా ఈ 4వసారి అయితే ఎంత మంచిగా జరిగిందంటే నా పూజ, అమ్మవారు నిజంగా నన్ను కరుణించినారు. ఇక్కడ చూడండి, లాస్ట్లో చూపిస్తానులేండి. ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసేసుకొని ఇంక అందరం ముత్తైదువులకు వస్తే వాళ్ళందరికైతే ఇచ్చేసుకొని నేను మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చి ఇంకా నా పూజ అయితే చాలా 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 బాగా జరిగింది. పూజ అంతా అయిపోయాక సాయంత్రం చిట్టి అమ్మవారు అయితే వచ్చినారు. అమ్మవారికి కూడా అన్నీ పెట్టేసుకొని పసుపు పెట్టనా అంటే వద్దు లెక్క దిష్టి అవుతుంది ఎందుకు అది ఇది అంటే ఇంకా ఏం పెట్టలేదు. గినిపించి నేను కూడా వాయినాలు తీసుకుందామని చాలా ఇళ్ళకైతే వెళ్ళిన. ఏదేమైనా అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్ 5th ఇయర్ అమ్మ ఇలానే ఇంకా మంచి చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయితే జరిగింది. మొత్తం చూసి ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.